అమరావతికి చట్టబద్ధత లభించడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించడంతో బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకోవడానికి భారీ పాదయాత్రగా తరలివచ్చారు. మంగళ వాయిద్యాలు, జై అమరావతి అన్న నినాదాలతో విజయవాడ పరిసరాలన్నీ కూడా మారుమోగాయి. రాజధాని గ్రామాల నుంచి మహిళలు, రైతులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో ఘన స్వాగతం పలికారు. తాము నమ్ముకున్న ధర్మమే గెలిపించింది అంటూ రైతులు ఈ సందర్భంగా చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఈ రైతుల్ని కదలలేకుండా నరకం ఏంటో చూపించారు. వాళ్ళకి దిక్కుముక్కు లేకుండా వాళ్ళు కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, కేసులు పెట్టారు, చాలా మంది చనిపోయారు. వాళ్ళు సుమారుగా 1630 రోజులు నిరవధిక దీక్షలే కానీ నిరసనలే కానీ రాష్ట్రం అంతా పర్యటించారు. వాళ్ళని ఈ అమ్మ మాకు తల్లి నువ్వే కాపాడు, నీ దగ్గరికి వస్తామని చెప్పి మొక్కులతో వస్తుంటే వాళ్ళందరినీ ఇదే బ్యారేజీ మీద చిత్రహింసలు పెట్టారు. రౌడీలు, గుండాలు, పోలీసులతో పెట్టి ఈ తుండు కనపడితే కొట్టమన్నారు. మరి ఎక్కడా కూడా ప్రపంచంలో లేదు దేవాలయానికి వెళ్తుంటే కొడతాం అనేది. దేవాలయానికి వెళ్తే రానీయకుండా కొట్టారు. ఆ మొక్కు తీర్చుకుంటారు, ఆ తల్లి ఆశీస్సులు ఉండరు అని చెప్పి అసూయ దేశంతో వీళ్ళ కొట్టారు. ఇప్పుడు చట్టబద్ధత అయిన తర్వాత పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మరి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ తల్లి దగ్గరికి వీళ్ళు సీరా తీసుకొని ఈ జేఏసీ కానీ, ఈ ఆడపడుచులు కానీ, రైతులు కానీ అందరూ ఆనందంతో ఇవాళ ఇక్కడికి నేను పిలిపించి రండి, మీ మొక్కులు తీర్చుకోండి, ఆ తల్లి ఆశీస్సులు పొందండి, అమరావతికి, బాబు గారికి, మీకు ఆశీస్సులు కలగాలని చెప్పి నేను ఇవాళ పిలుపు జరిగింది. వీళ్ళందరికీ మంచి దర్శనం చేయించి ప్రసాదాలు ఇచ్చి నేను పంపుతాను. జై భవాని. ప్రభుత్వం